నేను వచ్చాను. బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ వచ్చింది, వినోదం తెచ్చింది. మనకింకా ప్రతిరోజు ఆనందమే. బి రెడీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యామిలీ. నేను మీ నాగేశ్వరరావు. ఈ రోజు మన బిగ్ బాస్ ఫ్యామిలీలో ఒక టాస్క్ అలాగే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుంది. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? హాయ్ బిగ్ బాస్ ఫ్యామిలీ కంటెస్టెంట్స్, ఎలా ఉన్నారు? మొదటి రోజు బిగ్ బాస్ ఫ్యామిలీ హౌస్ లో ఎలా గడిచింది? ఏదో కొంచెం ఇష్టంగా, చాలా కష్టంగా గడిచింది సార్. మరి ఈ రోజు టాస్క్ ఏంటంటే, మీలో ప్రతి ఒక్కరూ మిగతా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి లోపల మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పాలి. ముందుగా సత్తిపండు గారు. మా ఆవిడ చాలా మంచిది, చాలా తెలివైనది, నన్ను బాగా చూసుకుంటుంది. ఆగండి ఆగండి సత్తిపండు గారు, టాస్క్ మామూలుగా ఉంటే సమాధానాలు ఇలాగే 5వ తరగతి పిల్లగాడు పాఠం అప్పచెప్పినట్లు ఉంటాయి. అందుకే టాస్క్ ని కొంచెం కష్టంగా ఉండేలా చేద్దాం. దానికోసం మేం తెప్పించాం లైట్ డిటెక్టర్ మెషిన్. సార్, ఇదేంటి సార్, బిగ్ బాస్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీస్ ని దృఢంగా చేయాలి, కానీ ఇలాంటి టాస్కులతో విడగొట్టేలా ఉన్నారే. నా వల్ల కాదు, నేను ఈ టాస్క్ చెయ్యను. సత్తిపండు, నేను బిగ్ బాస్ ని మాట్లాడుతున్నాను, టాస్క్ చేయండి. బిగ్ బాస్, ఈ టాస్క్ ఎంత డేంజరో మీకు అర్థం కావడం లేదు. నేను చెయ్యను చెయ్యను చెయ్యనంతే. అయితే సత్తిపండు, అగ్రిమెంట్ గుర్తుందా? అబ్బా, చెప్పిన టాస్క్ చేయకపోతే 10 లక్షలు కట్టాలని పక్కాగా అగ్రిమెంట్ రాయించుకొని తెచ్చారు. నా పరిస్థితి ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉందే. సరే చేస్తా బిగ్ బాస్, ఒప్పుకున్న తర్వాత చేయక తస్తానా? ఆపద ముక్కులవాడా, అనాథ రక్షక, గోవిందా గోవిందా. నా భార్య చాలా మంచిది. నా భార్య చాలా తెలివైనది. ఇక నిజం చెప్పక తప్పదేమో, ఏమైతే అదే అయింది. నా భార్య గయ్యాలి, దానికి బుర్ర లేదు, అది ఒట్టి అనుమానపు పిశాచి. అరే సత్తిపండు గారు, ఎందుకు ఏడుస్తున్నారు? అదా సార్, మీ భార్య ముందు మీకు ఈ లైట్ డిటెక్టర్ మెషిన్ పెడితే అప్పుడు తెలుస్తుంది నేనెందుకు ఏడుస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ చక్రపాణి గారు. ఏమే కాంతం, అమ్మ కోడల, కొంచెం పరిస్థితిని అర్థం చేసుకుని మనసులో ఏది పెట్టుకోకండమ్మా. నా కోడలు గయ్యాలి, నా భార్య గయ్యాలికే గయ్యాలి, నేను నా కొడుకు పరమ సుంటలం. ఓకే, ఇప్పుడు రాబోయే నెక్స్ట్ కంటెస్టెంట్ సరళ గారు. సారాలా 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 సారాలా. ఈ మెషిన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఫస్ట్ చెక్ చేద్దాం. నా భర్త చాలా ధైర్యవంతుడు. ఓ, ఈ మెషిన్ సరిగ్గా పనిచేయడం లేదు, ఈ మెషిన్ సరిగ్గా పనిచేయడం లేదు సార్. మా ఆయన రాత్రి ఇంట్లో ఏదైనా తప్పుడైతే నువ్వు వెళ్ళి చూడవే సర్లా, నువ్వు వెళ్ళి చూడవే సర్లా అని నన్ను పంపిస్తారు. అలాంటిది ఈయన ధైర్యవంతుడా? నాగేశ్వరరావు సార్, ఓ బిగ్ బాస్ సార్, ఈ మెషిన్ సరిగ్గా పనిచేయడం లేదండి. నేను బిగ్ బాస్ మాట్లాడుతున్నాను, మీరు చెప్పేది నిజమేనా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చెయ్యండి. సరే బిగ్ బాస్, మా ఇంట్లో ఖర్చులకి మా మామగారే డబ్బులు ఇస్తారు. చూసారా, ఈ మెషిన్ అంతా తప్పే చెబుతుంది. మా ఇంట్లో పెత్తనం అంతా మా అత్తగారిదే. మా మామగారికి టీకి డబ్బులు కావాలన్నా మా అత్తగారినే అడుగుతారు. నేను బిగ్ బాస్ ని, ఈ టాస్క్ ని మనం ఇక్కడితో ఆపేస్తున్నాం. అమ్మయ్య, నేను తప్పించుకున్నా. సారీ ఆడియన్స్, ఏదో టెక్నికల్ సమస్య వల్ల ఈ టాస్క్ మధ్యలోనే ఆపేయడం జరిగింది. ఇక ఇప్పుడు మీరు ఎంతో సేపటి నుండి ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ, మరి ఎవరొస్తున్నారో తెలుసా? సరళ గారి చెల్లెలు, సత్తిపండు గారి మరదలు అయిన స్వీటీ. హాయ్ అక్క, హాయ్ బావా, ఎలా ఉన్నారు? హే మరదలా, నువ్వెలా ఉన్నావు? సడన్ సర్ప్రైజ్, నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా.
ఏంటి ఎప్పుడూ లేనిది చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు? స్వీటీనే, మన స్వీటీ చూసి చాలా రోజులైంది కదా. ఆ చాలు చాలు, కొంచెం ఎక్కువైంది, తగ్గించండి. బావా, నువ్వు ఇంతకు ముందు ఫ్యామిలీ ప్యాక్ బాడీతో ఉండేవాడివి, ఇప్పుడేమో ఫిట్ గా కనిపిస్తున్నావు. అదా, బిగ్ బాస్ కి వస్తున్నా అని 6 ప్యాక్ కోసం ట్రై చేశా. నువ్వు కూడా వస్తున్నావని తెలిస్తే 8 ప్యాక్ కోసం ట్రై చేసేవాడిని. ఏమే, బావ బాడీ గురించి నీకెందుకే? మన బిగ్ బాస్ ఫ్యామిలీ హౌస్ లో స్వీటీ వచ్చిన దగ్గర నుండి మన సత్యపండు గారు చాలా ఆనందంగా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. అలాగే మన సరళ గారు కొంచెం కోపంగా ఉన్నారండోయ్. మరి ముందు ముందు ఏం జరగబోతుందో చిన్న బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.